చాలా రోజుల తర్వాత ఉదయ్ భాను గారు మళ్ళీ ఈవెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఒకటే చేశానండి, మళ్ళీ చేస్తానని గ్యారెంటీ గ్యారెంటీ లేదా? రేపే ఈవెంట్ అనుకుంటాం, చేసే రోజు ఉండదు ఈవెంట్. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇక్కడ. సుహాస్ మా బంగారం కాబట్టి ఏదో చేయగలిగాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజం చెప్తాను మనసులోంచి. రీసెంట్గా హీరో సుహాస్ నటించిన మూవీ ఏదైతే ఉందో దానికి హోస్ట్గా వ్యవహరించిన ఉదయ్ భాను గారు చేసిన కమెంట్స్ చాలా వైరల్గా మారాయి. అయితే ఎప్పటి నుంచో అసలు ఈ యాంకరింగ్ ఫీల్డ్లోని కేవలం సుమ గారు, శ్రీముఖి గారు, అనసూయ గారు వీళ్ళేనా, ఇంతకుముందు ఉన్న వాళ్ళు సరిగ్గా చేయరా, లేకపోతే వాళ్ళకి అవకాశాలు రారా, లేకపోతే తొక్కేస్తున్నారా అన్న క్వశ్చన్స్ చాలా మందిలో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళని అభిమానించే అభిమానులు కూడా వీళ్ళని మేము ఎందుకు చూడలేకపోతున్నాం అని చెప్పి చాలామంది అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఉదయ్ భాను గారు చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మేబీ ఇదే నాది లాస్ట్ అవ్వచ్చు, లేకపోతే మళ్ళీ నాకు వస్తుందో రాదో కూడా చెప్పలేము, ఏదో సుహాస్కి నా మీద అభిమానం ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ నేను చేస్తున్నాను అని వచ్చేటట్టు మాట్లాడిన మాటల్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు. సో నిజంగానే ఇలాగా ఈ పోటీలు అన్నవి ఉంటాయి అన్న విషయాలు తెలుసుకునే వాళ్ళు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నట్కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో అందరూ అడుగుతూ ఉంటారు ఈ హోస్టింగ్లోని మనకి ఎందుకు ఒకరిద్దరు మాత్రం ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారు, రిమైనింగ్ వాళ్ళు హ్యాండిల్ చేయలేరా, అవకాశాలు రావా, వచ్చినా వీళ్ళు ఇవ్వరా. సో ఇవాళ ఉదయ్ భాను గారు చేసిన ఈ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో నిజమే అయ్యి ఉండొచ్చు కదా. ఆవిడ ఒకప్పుడు ఎంత బాగా ఈ పబ్లిక్లోకి వెళ్ళడం కానీ, ఎంత పెద్ద యాంకర్ ఆవిడ, ఇవాళ ఒక్కసారిగా కనుమరుగు అయిపోవడానికి, కేవలం యూట్యూబ్కి మాత్రమే పరిమితం అయిపోవడానికి ఈ తొక్కేయడము, ఈ కాంపిటీషనే కారణమా అన్న దానికి ఆవిడ కమెంట్స్ని ఏ విధంగా తీసుకొచ్చారు? ఓకే, ఉదయ్ భాను గారు మంచి యాంకర్, మంచి ఆర్టిస్టు, చాలా మంచి హీరోయిన్గా కూడా యాక్ట్ చేసింది. మా ఫ్రెండ్ ఇప్పుడు సురేందర్ రెడ్డి సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసింది. మా సినిమా కొలవర్ 3 సూపర్ డూపర్ హిట్ సినిమాకి ఆమె యాంకరు. అలా ప్రతి సినిమాకి ఆమె యాంకరింగ్లో ఇస్ నెంబర్ 1, టాప్ 1. ఈరోజు సుమా గారు అంటున్నారు కదా, ఇస్ ఒకనొక టైంలో టాప్ 1 ఆమె. మరి ఆ రోజు ఆమె టాప్ 1లో ఉండేటప్పుడు కొంతమంది ఇదే కామెంట్స్ చేశారు కదా. మరి ఆమె టాప్లో ఉండేటప్పుడు అప్పుడు సుమా గారు 3rd or 4th ఉండేవారు చాలామంది. మరి ఆమె టాప్ 1. ఆమె ఎంత అంటే అంత రెమ్యునరేషన్ ఇచ్చేవారు. అసలు ఖాళీ దొరికేది కాదు. 2 hours 3 hours రోజు 2-3 ప్రోగ్రామ్స్ కూడా చేసేవారు, నాకు బాగా తెలుసు. మరి అలాంటప్పుడు మరి ఆమె మాట్లాడేటప్పుడు ఆమె దగ్గర కింద ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆ రోజు వాళ్ళని కూడా మీరు తొక్కినట్టే కదా. అంటే ఇది తొక్కడం అంటూ ఉండదు. ఇది ఒక్కొక్క టైం ఒక్కొక్కరికి వస్తుంది. ఆనాడు ఈ టైం మీకు వచ్చింది, ఈనాడు ఈ టైం సుమా గారికి వచ్చింది, అంతే. అంతకన్నా ఇప్పుడు మీరు ఆనాడు అందరినీ తొక్కేసి మీరు పైకి వచ్చారని మీరు ఓకే అనుకుంటే, ఆమె అందరినీ తొక్కి సుమా గారు పైకి వచ్చారనుకోవచ్చు. ఇక్కడ అంతా ఏముంటుందంటే కొంతమంది మేనేజర్లు ఉంటారు, కొంతమంది మొత్తం హీరోలు ఉంటారు. పలానా యాంకరింగ్ బెటర్, అంతే, ఆ యాంకరింగ్ పెట్టండి. పలానా కామెడీ ఆర్టిస్ట్ బెటర్, ఆ కామెడీ ఆర్టిస్ట్ని పెట్టండి. మరి అప్పుడు అందరూ కూడా మరి మిమ్మల్నే కదా ఎంకరేజ్ చేశారు. మరి మీరు కొన్ని మీ అనువైన కారణాల వల్ల, మీ వ్యక్తిగత కారణాల వల్ల మీరు కొంత దూరం అయ్యారని నేనంట. మీరు కొంత దూరం అయ్యారు. దూరం అయితే అప్పుడు ఆటోమేటిక్గా ఇంకోసం అందరూ ఇంకోరు దూరిపోతారు. మేబీ ఈ సినిమా ఫీల్డ్లో ఒక్కరు ఛాన్స్ వస్తే ఇంకొక ఛాన్స్ పైకి వచ్చేస్తుంది. వాళ్ళ టాలెంట్ చూపించుకున్నారు. ఇది నెంబర్ 1 టాలెంట్గా ఉండేటప్పుడు, మీరు సూపర్బ్ ఉండేటప్పుడు, మీ వ్యక్తిగత కారణాలు కొన్ని విషయాల్లో మీరు దూరం అయ్యారు ఇండస్ట్రీకి కొంత టైం. ఆ టైంలో కొంతమంది హైలైట్ అయ్యారు, మళ్ళీ మీరు స్టార్ట్ అయ్యేటప్పుడు లో అయ్యారు. మళ్ళీ తర్వాత కొంచెం ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు మీరు నేనే ఉండగలుగుతాను లేకపోతే నేను ఉండను అంటే కంపల్సరీ ఉండాలి. ఈ టైంలో వీళ్ళు ఉండాలి. ఈ టైం కొన్ని సంవత్సరాలు హీరోయిన్గా కొంతమంది చేస్తారు, కొన్ని సంవత్సరాలు వదిన క్యారెక్టర్లు చేస్తారు, కొన్ని సంవత్సరాలు తల్లి క్యారెక్టర్లు చేస్తారు. తర్వాత సినిమా కనుమరుగు అయిపోయి కొత్త వాళ్ళు వస్తారు. అలాగే ప్రతిసారి అందరూ అంతే. మనం శాశ్వతంగా ఇండస్ట్రీని వెళ్దామని మనం అనుకోవడానికి లేదు. అలాగే మనకి ఇండస్ట్రీలో మనం టోటల్గా ఈ రావు, మనకి ఇది ఏమంటారు, ఆ ఇండస్ట్రీలో మనకి ఏమి అవకాశాలు రావు అని అనడానికి లేదు. మీరు ఎన్నో అవకాశాలు వచ్చాయి. మీకు సినిమా కలమ్మ తల్లి మీకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది కూడా. నేను ఉదయ్ భాను గారి మాటకి నేను ఏకీపించను. ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు. మీకు టాలెంట్ లేదు అన్ను, ఆనాడు మీ టాలెంటు ఆనాడు మీకు మొత్తం బిజీగా ఉన్నప్పుడు తక్కువ వాళ్ళకి టాలెంట్ ఉంది. కాకపోతే ఏంటంటే ఆ ప్రోగ్రాంలో మళ్ళీ ఎందుకు రిస్క్ చేయడం అంటూ మిమ్మల్ని పెట్టుకోవడం మొదలుపెట్టారు. మీరు ఎప్పుడైతే గ్యాప్ ఇచ్చారో, మీ కారణాలతో ఆగారో ఇంకొకరి మధ్యకి వచ్చారు. సుమ గారు అవ్వచ్చు, మేబీ ఇంకెవరు అవ్వచ్చు. ఆమెకు ఈరోజు టాప్కి వెళ్ళిపోయారు. ఆమె టాప్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆమె పిలుస్తున్నారు. ఆమె ఖాళీ లేకపోతే ఇంకొకరిని పిలుస్తారు. శ్రీముఖి గారు అవ్వచ్చు, మేబీ ఎవరైనా అవ్వచ్చు. నేనేమంటున్నానంటే ప్రతి దానికి కూడా ఒక టైం ఉంటుంది.
ఒకనొక టైం మీది, ఇప్పుడు టైం సుమా గారిది. ఎవరైనా సరే సుమా గారు అయిపోయిన తర్వాత ఇంకొకరు వస్తారు, ఇంకొకరు బాగున్నారు. ఇప్పుడు శ్రీముఖి గారు వచ్చారు, ఆమె బాగుంది అనుకోండి, ఆమె టాప్ అవుతుంది, సుమా గారు కిందకు దిగుతారు. అలాగే చాలామంది అంటే మనం ఎన్ని సంవత్సరాలు ఉంటాము, హీరోయిన్గా జనాలు మన ఎన్ని సంవత్సరాలు చూస్తారు, మన టీవీలో ఎంత రేటింగ్ వస్తుంది, మన వాయిస్ ఎంత ఉంటుంది అనేది కొంచెం కొంచెం ఉంటుంది. ఈరోజు నేను నాది 10 మంది చూస్తున్నారు కాబట్టి మీరు మైక్ పెట్టారు. నన్ను చూడని రోజు మీరు మైక్ రారు, నేను ఫోన్ చేసినా కూడా మీరు వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీది నాది చూడనప్పుడు నాది చేసి నాది మరి ఇంటర్వ్యూ తీసుకొని మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ కదా. సేమ్ అంతే. మీరు యాంకరింగ్ చేసేటప్పుడు మీ రేటింగ్ బాగుంది, మీ ఆల్రెడీ యాంకరింగ్ బాగుంది, ఇప్పుడు మీకంటే బెటర్ యాంకరింగ్గా వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ రోజులు వస్తున్నాయి, మళ్ళీ మీ రోజులు వస్తాయేమో, వెయిట్ చేద్దాం, వస్తే చూద్దాం అంతే తప్ప. ఇప్పుడు వయసు పెరుగుతున్న కొలది మన క్యారెక్టర్స్ తగ్గిపోతుంటాయి. వయసు పెరుగుతున్న కొలది హీరోయిన్ నుంచి తల్లి నుంచి వదిన అలా క్యారెక్టర్కి వెళ్ళిపోతాం. యాంకరింగ్ కూడా అంతే. కనుక మనం పాజిటివ్గా తీసుకుందాం, స్పోర్టివ్గా తీసుకుందాం. ఎస్ మా బెస్ట్ ఫ్రెండ్, నా తర్వాత ఆమె వచ్చింది కనుక మళ్ళీ నేను రావాలి, లేకపోతే ఇంకో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రావాలి, ఇంకోలాగా రావాలని ఆలోచించుకోవాలి తప్ప నాకు అవకాశం దొరుకుతుందో దొరకదో. ఇక్కడ రాజకీయాలు ఎక్కువ, రాజకీయాలు ఉండవు. టాలెంట్ ఉంటే ఎవరు తొక్కలేరు. టాలెంట్ ముందుగా ఒక యాంకర్ అంటే కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ కావచ్చు, లేకపోతే కొంతమంది మేనేజర్స్ కావచ్చు, ఇంకా మా ప్రతి ఈవెంట్లకి తినే ఉండాలి అని చెప్పి ముందుగా బుక్ చేసేసుకోవడం ఉండదమ్మా. ఇప్పుడు నేనేమంటానంటే అదేం ఉండదు. అప్పుడు ఒకప్పుడు మరి ఉదయభాను గారిని చేసేవారుగా. ఒకప్పుడు ఉదయభాను గారు కాల్సి దొరికేది కాదుగా, వాళ్ళు ఫిక్స్ చేశారా? అప్పుడు మరి సుమా గారు ఉన్నారుగా. అంటే యాక్టింగ్ దేవుడు ఒక వరం ఇస్తాడు. సినిమా కలమ్మ తల్లి మీకు వరం ఇచ్చింది. ఆ వరంలో మీరు ఒక ఏలు వేయలేరు. ఆ వేలిన సమయంలో ఒక ఫిక్స్ సమయంలో ఎవ్రీ మినిట్ ఈజ్ వాల్యుబుల్, ఎవ్రీ టైం ఈజ్ వాల్యుబుల్. మిమ్మల్ని కలవాలంటే చాలా టైం, వెరీ బిజీ టైం. మీతో మాట్లాడాలంటే వెరీ బిజీ టైం. అంటే మీ ఫోన్ మీ పిఏ ఎత్తడానికే టైం సరిపోయిన సమయంలో ఉన్నాయి. ఆ రోజు మీకు కొన్ని వ్యక్తిగత కారణాలు రావడం వల్ల, మీరు డౌన్ పాన్ అవ్వడం వల్ల, ఆ రోజు మీరు కొంచెం బ్రేక్ ఇవ్వడం వల్ల ఇంకొకరు ముందుకు వచ్చారు అని ఎందుకు అనుకోవట్లేదు. నేను అనేది అది, అంతకని ఇంకేం కాదు. ఇప్పుడు నేను బాగా టాప్లో ఉన్నంత నా వ్యక్తిగత కారణాలు లేకపోతే ఇంకో కారణాలు ఏదో ఒకటి నేను బ్రేక్ ఇచ్చా. నా బ్రేక్ తర్వాత ఇంకొకరు బాగా వచ్చారని ఎందుకు అనుకోకూడదు కదా. మనం అలాగనుకొని వెళ్తూ ఉండాలి తప్ప ఈరోజు నటికుమారే టాప్ ఇక్కడ, లేకపోతే ఈరోజు ఇంకొకరు టాప్ అని కాదు. ఇక్కడ ఇది రైలు బండి ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. ఈ ఇండస్ట్రీ కలమ్మ తల్లి అందరినీ ప్రేమిస్తుంది, అందరినీ ఆదరిస్తుంది. కలమ్మ తల్లి అదృష్టం మనకి ఇస్తుంది. ఆ అదృష్టాన్ని నిలబెట్టుకుంటామా నిలబెట్టుకోమా, ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో వెళ్తుంటారు. ఒక్కొక్కరు లైఫ్ని నిలబెట్టుకుంటారు, ఒక్కొక్కరు లైఫ్ని పోగొట్టుకుంటారు. ఒక్కొక్క లైఫ్ని దీని వచ్చిన డబ్బుని జాగ్రత్త పెట్టుకుంటారు, ఒక్కొక్క లైఫ్ని మొత్తం టోటల్ రోడ్డు మీద పడిపోతారు. ఇది మన పుట్టక ముందు నుంచి ప్రతిరాజు చరిత్ర ఇది. సావిత్రమ్మ గారిని చూసాం, ఎంతోమందిని చూసాం, రంగారావు గారిని చూసాం, అల్లు రామలింగ గారిని చూసాం. మొత్తం చరిత్ర చూసుకొచ్చాం, పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చాం. వాళ్ళందరూ ఒక్కొక్కరు టాప్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కింద దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నారు. మరి కలమ్మ తల్లి అందరినీ ఆదరిస్తుంది. ఆదరించిన తర్వాత మనం ఏ నిర్ణయం ఎత్తుక్కుంటాం, ఏ రూట్ ఎత్తుక్కుంటాం అనేది ఆలోచించుకోవాలి. శోభన్ బాబు గారు ఒక రూట్ ఎత్తుక్కున్నారు, 1000 కోట్లు సంపాదించారు. ఒక కృష్ణ గారు ఒక రూట్ ఎత్తుక్కున్నారు, వాళ్ళ కొడుకు పెద్ద హీరో అయ్యాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు. కృష్ణరాజు గారు, ప్రభాస్ గారు వాళ్ళు ఒక టైపు. అంతకుముందు అందరూ అంటే వాళ్ళు సూపర్గా ఉన్నారు. అలాగే ఎంతోమంది కదా, ఒక్కళ్ళు మనం అంటానికి లేదు. మరి అందరికీ ఒక్కొక్క పందా ఎత్తుక్కున్నారు. ఆ పందాలో ఒకరికి ఇబ్బంది కలిగి ఉండొచ్చు, ఒకరికి వచ్చే ఇబ్బంది కలిగినోడు సినిమా కలమ్మ తల్లి ఇబ్బంది పెట్టలే. మనం తెలుసుకోనో తెలియకో ఇరుక్కున్నాం. సినిమా కలమ్మ తల్లి ఇచ్చిన ఛాన్సు. ఒకప్పుడు మా నాన్న పేదవాడు, మా అమ్మ పేదది, మేము చాలా కూటికి ఉండేవాళ్ళమి. మాకు చూస్తే మాకు రోజుకి బస్సుకి డబ్బులు ఛార్జీల్లోకి వెళ్ళేవాళ్ళమి. కనుక మా పిల్లలకు ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పి సినిమా కలమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఆ కలమ్మ తల్లి పాదాల మీద దండం పెట్టి మాకు భిక్ష పెట్టావు, మా జీవితం ఇచ్చావు తల్లి, జీవితాంతం మేము మర్చిపోమని చెప్పి వాళ్ళ ఫ్యూచర్ పాత గతం గుర్తు చేసుకుంటూ ఆ లైఫ్ని గుర్తు చేసుకుంటూ పిల్లల్ని ఈరోజు బెంచ్ కారులో తిప్పుతున్న కొంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు వాళ్ళంతా. అలాగే వాళ్ళు లేని వాళ్ళు వచ్చినా ఆ గతం గుర్తొచ్చినా ఇప్పుడు నరమంతప సిరి వచ్చి నడి రోడ్డు మీద పడిపోయి కొన్నాటికి బానిస అయిపోయి నడి రోడ్డు మీద పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది సినిమా కలమ్మ తల్లి బిడ్డలే.
కనుక దారులు 2 ఉంటాయి, మంచి దారి చెడు దారి. నీకు దేవుడిచ్చిన వరాన్ని నువ్వు చెడు దారి ఎత్తుక్కుంటే నువ్వు నాశనం అయిపోతావు, మంచి దారి ఎత్తుక్కుంటే నువ్వు అందరం ఎక్కుతావు కదా. ఈ 2 దారుల్లో ఏ దారి కావాలని కలమతల్ని అడిగితే మనం కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడిచ్చిన వరం నాకు మంచి దారే కావాలనుకుంటారు. లేదు నేను మొత్తం టోటల్గా ఒకప్పుడు నాకేం డబ్బు లేదు, ఈరోజు డబ్బు వచ్చింది, గర్వం పెరిగింది, నాకు మొత్తం పిఏలు వచ్చాయి, కార్లు వచ్చాయి, అన్నీ వచ్చాయి, మళ్ళా మొత్తం టోటల్గా నేనే రాజు నేనే మంత్రి అంటారు. కళ్ళు తీసి కళ్ళు తెచ్చారు, లోపల మంత్రులు పోయి అందరూ పోయి కిందకి దబ్బని పడతారు. మారుతి కారు ఉండదు, సైకిల్ కూడా ఉండదు. కనుక ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని చూసాం, ఈ పరిస్థితుల్లో అందరూ ఎక్కిన వాళ్ళని చూసాం. కనుక మనం ఉదయభాను గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకానొక టైంలో మీరు టాప్లో ఉండేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని అలాగే అనుకుని ఉన్నారు. నాకు తెలుసు ఆ విషయం, ఎందుకంటే మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అంతకన్నా మీకంటే ముందే నేను ఇండస్ట్రీకి వచ్చాను. మీరు మామూలుగా మీరు ఇండస్ట్రీకి యాక్ట్ చేయక ముందు నుంచి మీరు నాకు తెలుసు, నేను మీకు తెలుసు. కనుక నేనేమంటున్నా, ఆ రోజు మిమ్మల్ని చూసి అలాగే అసూర్యపడ్డారు, మిమ్మల్ని హీరోయిన్గా చూసినప్పుడు అసూర్యపడ్డారు, మీరు యాంకర్గా చేసినప్పుడు అసూర్యపడ్డారు. ఆ చిన్న వాళ్ళందరూ ఆమె ఒక్కరితేనే ఇంకెవరు రారా, 4-5 ప్రోగ్రాంలు ఆమె చెయ్యాలా, యాంకరింగ్ ఆమె చెయ్యాలా అని అన్నారు. మరి ఈరోజు సుమ గారి మీద కూడా అలాగే అనుకోవచ్చుగా. ఆమె ఎవరి జోలికి వెళ్దు పాపం, ఆమె అంతా ఆమె చేసుకుంటుంది. ఆమె ఒక పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆమె రోజు బాగుంది, ఆమె టైం బాగుంది, ఆమె టైమింగ్ బాగుంది అనుకోవాలే కదా తప్ప మళ్ళా మనకు ఆ టైమింగ్ రావాలని కోరుకుందాం తప్ప ఎలా చేయాలని రావాలి తప్ప. వయసు పెరిగిపోతూనే ఉంటుంది, తగ్గిపోదు. కనుక వయసు పెరుగుతూనే పోతే హీరోయిన్ నుంచి తల్లి క్యారెక్టర్లకు వస్తాం, మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు నాకు ఉదయభాను గారి పరిచయం ఉన్నప్పుడు నాకు 22 సంవత్సరాలు, ఈరోజు 52 సంవత్సరాలు కదా. అంతే, అదే చెప్తున్నాను మళ్ళా. అది కనుక మీరు ఆ రోజుకి ఈ రోజుకి మన వయసు పెరిగింది కదా, మన సినిమాలు పెరిగాయి కదా, ఉందతనం పెరిగింది కదా. కనుక ఉదయభాను గారు నాకు బాగా కావాల్సిన ఆమె. కనుక ఆమె కూడా బాధపడొద్దు, మీకు మంచిగా క్యారెక్టర్స్ రావాలి, సినిమా ఇండస్ట్రీలో ఉండాలని కోరుకుందాం. ఓకే, మీరు ఆ టైంలో మంచి టైంలో కొన్ని మీకు ఇబ్బందుల వల్ల, పర్సనల్ ఇబ్బందుల వల్ల మీరు ఇంకా టాప్కి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఎదుటి వాళ్ళ మీద ఇష్టపడొద్దు, ఎదుటి వాళ్ళ మీద బాధపడొద్దు, కష్టపడొద్దు. నీకు ఎట్టి పరిస్థితులు మంచి రోజులు వస్తాయని, బాగుంటుందని, నువ్వు బాగుండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.